హలో యూట్యూబ్. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేయాలో అనే విషయాన్ని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ముందుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మనకొక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కావాలి. వీటి ప్రైస్ దాని క్వాలిటీని బట్టి ఉంటాయి. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కిట్ ఆన్‌లైన్‌లో కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా వీలైతే చెక్ చేయండి. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో మనకి ఒక డ్రాపర్‌తో పాటుగా ఒక కిట్ ఉంటుంది. టెస్ట్ అక్యురేట్‌గా రావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్స్‌ని వాడాలి. ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్స్‌లో అయితే హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉండడం జరుగుతుంది. అందువల్ల టెస్ట్ అక్యురేట్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్స్‌ని తీసుకొని డ్రాపర్ హెల్ప్‌తో కొన్ని యూరిన్ డ్రాప్స్‌ని డ్రాపర్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న యూరిన్ డ్రాప్స్‌ని ప్రెగ్నెన్సీ కిట్‌లో వెల్‌లో 2-3 డ్రాప్స్ వేయాలి. ఇలా 2-3 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ శాంపిల్‌ని కిట్ వెల్‌లో వేశాక ఒక 4 నుండి 5 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈ 5 మినిట్స్ తర్వాత ఈ కిట్‌పై డిస్‌ప్లే విండో అని ఒకటుంటుంది. ఈ డిస్‌ప్లే విండోలో 2 పాయింట్స్ ఉంటాయి. అవి ఒకటి సి, మరొకటి టి. సి అంటే కంట్రోల్ అని, టి అంటే టెస్ట్ అని అర్థం. సి మరియు టీ పాయింట్స్ వద్ద పర్పుల్ కలర్ లైన్స్ ఫామ్ అయినట్లయితే దానిని పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్గా పరిగణించవచ్చు. ఒకవేళ కేవలం కంట్రోల్ దగ్గర మాత్రమే పర్పుల్ కలర్ గమనించినట్లయితే, టెస్ట్ పాయింట్ దగ్గర పర్పుల్ కలర్ గమనించనట్లయితే దానిని నెగిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్గా పరిగణిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో టెస్ట్ పాయింట్ దగ్గర లైట్ పర్పుల్ కలర్ లేదా డార్క్ పర్పుల్ కలర్ వచ్చినట్లయితే దానిని ఇన్వాలిడ్ టెస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలా జరిగినట్లయితే కిట్‌ని కొంత సమయం తర్వాత ఉపయోగించడం లేదా మరొక కొత్త కిట్‌ని ఉపయోగించి ట్రై చేయడం మంచిది. ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లయితే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ని జరిపి మరొకసారి నిర్ధారించుకోవడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్లయితే కనుక మీకు చేయవలసిన మరికొన్ని ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ టెస్టులు చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ హిమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్, యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ని డాక్టర్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ టెస్టులన్నీ చేపించి ఒకసారి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ని బట్టి దానికి తగిన ట్రీట్మెంట్ మరియు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.